వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లాలోని డీవీకే రోడ్కి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా ఉన్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఎలా జరిగాయని వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? ఇంతియాజ్ షరీఫ్. ఏం చేస్తుంటారు? బిజినెస్ చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగానే ఉంది, మంచిగానే చేస్తారు. ఇక కొత్త అమెండ్మెంట్స్ చెప్పారు కదా వాళ్ళు, ఇక వాళ్ళ గ్యారంటీలు మొత్తం ఇంకా మొదలు కాలే. ఇక మొత్తం అయితే ఇంకా మంచిగా కావచ్చు. ఇప్పటివరకు ఏ విధంగా ఉందంటే గ్యారంటీ? ఇప్పుడు గ్యారంటీల కోసమే ఎదురు చూస్తున్నాం. ఇక మొత్తం ట్రై అయితే చేస్తారు. బియ్యం ఇచ్చారు, ఇక మిగతా అన్నీ ఇక ఇప్పటిదాకా కొన్ని చేశారు కదా, ఇక మిగతా మొత్తం ఇంకా టైం ఉంది, వాళ్ళకు టైం ఉంది, చేస్తే మంచిగా ఇక కొంచెం ఇంకా చాలా తెలంగాణ డెవలప్ అయ్యే పనులు ఉంటాయి అట్లా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? వాళ్ళు బాగానే చేశారు వాళ్ళు కూడా, కానీ ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్ కొంత ఆశలు పెట్టారు కాబట్టి అది కూడా కావచ్చు, కొంచెం ఎక్కువ కావచ్చు, వాళ్ళకన్నా ఎక్కువ కావచ్చు అని ఆశ ఉన్నది అంతే. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? శంకరు. ఏం చేస్తుంటారు సార్? నేను బయట ఫార్మర్ చేస్తాను, చిన్న ఎంప్లాయ్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఓకే, కొంతవరకు బాగుంది, కొంతవరకు బాగాలేదు. రైతులకు కొంతమందికి రుణమాఫీ జరిగింది, కొంతమంది జరగలేదు. సో అల్టిమేట్గా అయితే అంత కరెక్ట్గా ఏం లేదు. కొంచెం దాన్ని ఒకటి ఇంప్లిమెంట్ చేసి అంతా చేస్తే బాగుంటుంది అంటే నా ఉద్దేశం. మిగతా అంటే సన్న బియ్యం ఇస్తున్నారు, ఓకే, కొన్ని ఉన్నాయి మంచి స్కీమ్లు, అవి బాగానే చేస్తున్నారు అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారి పాలన, కేసీఆర్ గారు ఏమన్నా ఫార్మర్తో మంచిగా రిలేటెడ్ ఉండేది, మంచిగా చేసినా అని. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన ఉచిత బస్సులు అని అయ్యని వృధా ఖర్చులు ఎక్కువైపోతున్నాయి. సో అదొకటే బాగలేదు. మిగతా అంటే ఓకే, రైతులకు మేలు చేసి వేయను కానీ కొంచెం బాగుంటుంది నా ఉద్దేశం అంతే. థ్యాంక్ యూ సార్. రైట్ సార్. నమస్తే. మీ పేరు సార్? నగేష్. ఏం చేస్తుంటారు సార్? కిరాణా షాప్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగానే ఉంది సార్, ఇప్పుడు కదా బాగానే ఉంది, కష్టపడుతుండు, బాగానే చేయాలనుకుంటుండు కానీ చేస్తాడు. ఇక మరి తొందరపడితే కాదుగా, ఇన్నేళ్ళ నుంచి లేదుగా కాంగ్రెస్ పాలన, ఇప్పుడేగా వచ్చింది. రాగానే కావాలంటే కావుగా అన్ని పనులు చేస్తాడు, మంచిగానే చేస్తాడు. చంద్రబాబు అనుభవం ఉంది కాబట్టి చేస్తాడు సార్, ఖచ్చితంగా చేస్తాడు. గ్యారంటీలు కూడా అన్నీ చేస్తాడు, కానీ ఇప్పుడైతే 3 గ్యారంటీలు అయిపోయినాయి, ఇంకో 3 గ్యారంటీలు ఇవ్వగలుగుతాడు, ఇస్తాడు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇంకా ఆయన తప్పు చేసింది కాబట్టి కొద్దిగా ఇబ్బంది పెట్టారు జనాలు. ఇక ఇప్పుడు దళిత బంధు అని అందరికీ ఇవ్వడాయే, అందరికీ ఇవ్వపోయేసరికి కొంతమంది విమర్శలు వచ్చినాయి. ఇంకోటి వాళ్ళకొక్కరికి ఇవ్వటం, ఈ యువతలకి ఇవ్వకపోయేసరికి మనస్పర్ధాలు వచ్చి వ్యతిరేకత వచ్చి. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? వెంకట్రామయ్య. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉందంటారు, దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? అన్నీ చెప్పే మాటలుగా చేసే పని ఏం లేదు. రైతు బంధు అన్నాడు, రైతు బంధు కొంతమందికి ఊర్లలో కొన్ని ఊర్లకు ఇచ్చాడు, కొన్ని ఊర్లకు లేదు, అందరికీ లేదు. పోతే ఇది రుణమాఫీ అన్నాడు, 2 లక్షల దాకా ఇస్తా అన్నాడు, 2 లక్షలు లేదు, 1,50,000 కూడా కొంతమందికి ఇవ్వలేదు. ఇట్లా నీకెందుకు మాటలు చెప్పుకుంటూ పోతుండగా కానీ పనులు ఏం కావట్లేదు. ప్రభుత్వం అట్నే ఉంది, ఏడుస్తున్నట్టే ఉంది ప్రభుత్వం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? వీళ్ళు చెప్పినట్టు చేసిండు పని, చెప్పిందనే చేసిండు పని. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే. మీ పేరు సార్? గోపాల్. ఏం చేస్తుంటారు సార్? సైకిల్ షాప్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్వాలే, సన్న బియ్యం ఇచ్చిండుగా మన, ఇంకా కూడా అన్నీ ఇప్పుడు 6 ఉన్నాయి ఆ గ్యారంటీలు, అవన్నీ నెరవేరిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇక సన్న బియ్యం ఇచ్చిన చేవాడికి కొద్దిగా సగం ధైర్యం అని, పేదవాళ్ళకు జర ఇబ్బంది లేకుండా మంచిగానే అనిపిస్తుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇక ఆయనకి ఎవరి దానికే ఉంటుంది, ఇద్దరు సేమ్ ఉన్నారు, ఉన్నా కానీ దాన్ని మారుస్తుంటారు. ఇక దానికి అదే కరెక్ట్ ఇదే కరెక్ట్ కాదని ఏది చెప్పలేము మనం. సరే ఇక తెలుస్తుంటుంది, ఇక ఉండంగా ఇప్పుడే కదా ఆయనది కూడా
2 సంవత్సరాలు కూడా నిన్న కానట్టుందిగా చేస్తాడే. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు యాదగిరి. ఏం చేస్తుంటారు సార్? నేను ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీ. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్వాలేదు, కాకపోతే బడ్జెట్ లేక సతమతం అవుతారు. గవర్నమెంట్ ఉచిత బస్సు అని పెట్టిండు, సరే అది కూడా కొంత ప్రయోజనం జరుగుతుంది, కానీ కొంతమందికి జరుగుతుంది, కొంతమంది జరుగుతలేరని కొంత ఆలోచన ఉంది. పథకాలు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఆర్థిక వ్యవస్థలో చేయలేక సతమతం అవుతారు, కానీ మంచిగా ఉంది పరిపాలన. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అది కూడా మంచిగానే ఉంది. కేసీఆర్ పరిపాలన కూడా మంచిగానే ఉంది. రైతు బంధు ఇచ్చిండు, కానీ కరెంటు నీళ్లు అవి కూడా బాగానే చేసిండు. అయితే ముఖ్యంగా ఏంటంటే తెలంగాణకు పోరాటం చేసిండు కేసీఆర్, బాగానే చేసిండు, అందరూ చేసిండు. అయితే తెలంగాణ ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అక్కడ కొట్లాడి కేంద్రంలో కొట్లాడి ఇచ్చింది, కాబట్టి వాళ్ళకు కూడా ఒకసారి ఇద్దామనే అభిప్రాయం మీద ఇచ్చారు. అది ప్రజాభిప్రాయం. పర్వాలేదు, వీళ్ళ ప్రభుత్వం కూడా బాగానే ఉంది. ఇంతకంటే ఎక్కువ అన్ని అసలు ఉచిత పథకాలు అనేది నా దృష్టిలో కరెక్ట్ కాదు. ఉచిత పథకాల కోసం ఎదురు చూస్తే ప్రజలు సోమరిపోతులు అయిపోతారు. ఏదైనా భారీ ప్రాజెక్టు చేయాలి, కానీ ఉచిత పథకాలను సాధ్యమైనంత వరకు తగ్గించుకుంటేనే మంచిదని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్.